రేయ్ అయ్యా, ఇంటి వెనకాల బాత్రూమ్ గొట్టంలోంచి నీళ్లు గోడ మీద పడిపోతున్నాయి. అలాగే వదిలేస్తే నాసు పట్టేద్ది. సాయంత్రానికి కొత్త గొట్టాలు మార్చేయండి. అలాగేనండి అయ్యా. ఏమిటండి మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోరా? నా పద్ధతులు మార్చుకుంటే మన ఇల్లు మనకు వచ్చేద్దా? ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మాట పడకుండా చేయడం మంచిది కదా. వాళ్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళని కాస్త ఇబ్బంది పడితే ఓకే, కానీ అంత పెద్ద ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి ఇచ్చేశారు. దారుణ నాన్న. అందరినీ ఇబ్బంది పెట్టి సంపాదించిన ఈ ప్యాలెస్లో మీరే హాయిగా ఉండండి. నేను నా దారిని వెళ్ళిపోతాను. ఈ పసి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం బాధపడకు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాగిణి, వస్తున్నాను వదినా. చూడరా, చూడు ఇప్పుడు ఏమైందో. మమ్మల్ని తిరిగి పంపించేరా అంటే నువ్వు వినిపించుకోలేదు. ఆఖరికి మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. ఎందుకతే ఫీల్ అవుతావు? మావయ్య ఎంత కుట్ర చేసినా ఇల్లు ఖాళీ చేయించగలిగాడు, కానీ మన మనసులో ఉన్న ప్రేమని, ఆప్యాయతని ఖాళీ చేయించలేడుగా. నువ్వేం ఫీల్ అవ్వకు, హ్యాపీగా ఉండు. కుమారి, కుమారి, ఆ గూడు ఎప్పుడు అక్కడే ఉండని. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఏం లేదే, మా గూడు చెదిరిపోయింది కదా, నువ్వెక్కడ ఆ గూడు చెడగొడతావేమో అని అలా చెప్పాను, అంతే. చూడు శారదా, నేను పూజ చేసిన తర్వాతే ఇంట్లో అన్ని పనులు మొదలు పెడతాను. ఇక నుంచి ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావుగా? ఎందుకంటే మీరు బాగుండాలి కదా. బాబు, నువ్వు ఇంటెల్లుడు అని ఇంట్లో పెట్టుకుని ఎంతో గారాభంగా చూసుకున్నారు. ఒక్క పూట అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అంటారు. అలాంటిది ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉంచినందుకు వీళ్ళని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేయడానికి మీ మనసు ఎలా అవుతుంది బాబు? చాలా గొప్ప మనసు బాబు మీది, చాలా గొప్ప మనసు. నేను కట్టించుకున్న తాళి గట్టిది. నువ్వు కన్న పేగు తెంచుకున్నంత సులువుగా ఈ తాళి బొట్టును తెంచుకోలేక ఇక్కడే ఉండిపోతున్నాను. నన్ను క్షమించమ్మా.